ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. ప్రైజ్ లార్డ్. దేవుడికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. సజీవ లెక్కలో ఉంచి మనల్ని దేవుడి ఈ ఉదయకాల సమయంలో మనం తీసుకొచ్చినందుకు మరొకసారి హల్లెలూయా దేవుడికి స్తోత్రం. ప్రార్థన చేసుకొని మన సండే సర్వీస్ని స్టార్ట్ చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఉదయకాల సమయంలో ప్రభా మా అందరినీ నాయన నీ కృప స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభా. అయ్యా నా దేవ, ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి నాయన తండ్రి, మేము మా హృదయాలు మీ దగ్గర కుమ్మరించడానికి, ఈ వాక్యం వినడానికి నా దేవ మన కుటుంబాలుగా మేము చేరి ఉన్నాం ప్రభా. మమ్మల్ని దర్శించండి, మీరు మా మధ్యలో ఉండండి, మా స్థితిపై ఆశీర్లు కమ్మని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ప్రభా. అయ్యా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే హృదయాలను దయచేయండి. అయినా నేను రక్త ప్రోక్షణ కిందకు వస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు కడిగి ఆయన తండ్రి ఆయన పరిశుద్ధమైన హృదయాలతో ప్రభా నేను స్తుతించి ఆరాధించేవారిగా మా అందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ప్రభా. సర్వీస్లో మీరు ఉండండి, సండే స్కూల్లో మీరు ఉండండి. అదేవా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మాకు ఇచ్చిన ఈ సమయానికి నీకు వందనాలు చెల్లిస్తూ మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మా స్థుతులపైన మీరే ఆశీర్లు కమ్మని త్వరలో ఆయన వేసే ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి చప్పట్లు కొట్టుకుంటూ గొప్ప దేవుడు అని శక్తివంతుడు శక్తి సంపన్నుడని గణమెత్తి నిన్ను నేను గానమాడదని పాట పాడుకుంటూ దేవుడు నామస్తుతిద్దాం.
గొప్ప దేవుడు మన మధ్య అద్భుతాలు చేసే దేవుడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నన్ను గన్నయ్య రావే నా యేసు. ఎంతమంది ఎంజాయ్ చేస్తారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు? వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఈ పాట పాడుకుంటా దేవుని నామమున స్తుతిద్దాం. నన్ను గన్నయ్య రావే నా యేసు. ఏదైతే చాలా కావాలని అనుకుంటున్నారు మీరు
మేబీ అది ఎవరికి చెప్పలేరేమో, మేబీ అది చెప్పారేమో, షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఐ వాంట్ దిస్ లార్డ్. ఇది లేకపోతే అంటే ఎంత డెస్పరేట్ అయిపోతామంటే కొన్నిసార్లు అది రాకపోతే దేవుని మీద కూడా కోపం వచ్చేస్తుంది. అది మనకి లేదు అంటే దేవుని మీద అలుగుతాం, లేకపోతే ఇంట్లో అంతా స్ట్రైక్ అయిపోతుంది. ఇంకేంటంటే దానికోసం పరిగెడతా ఉంటాం. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్, ఏమంటాం, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ హీ విల్ గివ్ అని కొన్ని వదిలేస్తాం. కానీ కొన్ని మాత్రం లేదు, ఇది నా ఇష్టం, నాకు కావాలంతే, నాకు దేవుడు ఇవ్వాలి, ఇచ్చే వరకు నేను వదలను. కానీ బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ నెక్స్ట్ సాంగ్ మనం పాడేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఎట్లా పాడాలి అంటే సింగ్ లైక్ నెవర్ బిఫోర్. ఆ నెవర్ బిఫోర్ ఏంటి అంటే ఆ పాటలో ఉంటుంది, వాట్ ఎవర్ మే పాస్ అండ్ వాట్ ఎవర్ లైస్ బిఫోర్ మీ. అయిపోయింది, అది అయిపోయింది, ఇంకేదో అవ్వబోతుంది ముందు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లార్డ్. హబక్కుకు అంటాడు కదా, గొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు శాలలో లేకపోయినా, ఏదైనా కానీ నా ఆనందం ఎవరిలో అంటే యెహోవాలో. అట్టి ఆనందంతో వాట్ ఎవర్ అవర్ హార్ట్ ఈస్ క్రేవింగ్ ఫర్, అన్నీ పక్కన పెట్టి మన గోల్ వాళ్ళు ఏమవ్వాలంటే ఐ జస్ట్ వాంట్ టు వర్షిప్ యూ, మై జాయ్ ఈస్ ఇన్ యూ. ఆ హృదయంతో ఇంతకుముందు ఎప్పుడు మనం అట్లా పాడలేదేమో, ఈ దినం ఈ సమయంలో మనం సింగ్ లైక్ నెవర్ బిఫోర్, లెట్ us సింగ్ లైక్ నెవర్ we have done before. సో ఆ విధంగా మనం దేవుని ఆరాధిద్దాం. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్.
acceptable in His sight. Let us ask God to take it away from our hearts. Let us cleanse ourselves with His precious blood. దేవా నీకు ఇష్టమైంది నా కోరుకున్నాను. నాకున్నా లేకపోయినా నువ్వు నాకు ఇచ్చినా లేకపోయినా I will worship your holy name because that is where my joy is. That is where your name is above all names. That is where my joy comes from. Shall we sing like we have never sung before? Bless the Lord, my soul. నెమ్మది ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందంటే ఆయన పాదముల దగ్గర మాత్రమే మనం కుమ్మరించగలిగేది ఆయన పాదముల దగ్గర. కాబట్టి ఆసక్తితో ఈ దినం ఆనందంగా లెట్ us worship our God. నువ్వే ఆశ్రయమయ్యా. నువ్వు చేసే క్రియలు నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. నువ్వు మంచివాడివి, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, పరమాత్ముడవు. నా యేసు రాజా నీకే స్తుతి అని అంత హృదయం అంతటితో మనల్ని మనం మర్చిపోయి దేవుని ఆరాధిద్దాం. ప్రేమ పాదము చే
కౌగిలిలో ఆదరణ, నీ పాదాల దగ్గర నెమ్మది. అయ్యా, మా హృదయాన్ని ప్రోక్షించుకోగలిగేది నీ పాదాల వద్ద మాత్రమే మా దేవా. అయ్యా తండ్రి, లోకంలో ప్రభా తండ్రి జీవిస్తున్నప్పుడు సాతాను ఎన్నో విధాలుగా ప్రభా నాయన తండ్రి నాయన ప్రభా ఎన్నో విధాలుగా మమ్మల్ని శోధిస్తూ ఉన్నప్పటికీ నా దేవా తండ్రి, నువ్వు లోకాన్ని జయించిన శక్తివంతులుగా మా జీవితాల్లో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సంఘంగా ప్రభా నేను ఉదయకాల సమయంలో ఆరాధించడానికి మా అందరికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తాను. అయ్యా తండ్రి, మా స్థితులపైన మీరు ఆశీనులు అయ్యారని నాయనా తండ్రి మేము నమ్ముతా ఉన్నాం ప్రభా. అయ్యా నా దేవా, మమ్మల్ని నాయన పాప బంధకాల నుంచి మీరు విడిపించి నా దేవా తండ్రి నాయనా దేవా మమ్మల్ని విడిపించి మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు ఎంతో వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ఈ ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. Hi, good morning all. Praise the Lord and hallelujah. Today is Sunday, so blessed to be in church service today. Telugu Church of Sydney, so the one only one. So and praise God for worshiping you all. And also I see a lot of old faces here. Thanks so much, Brother Noble here, and new faces as well. Who come to the church, and welcome to Auntie Lily Daniel Auntie Garu. So welcome to the church, Auntie, and also the kids, young kids, and little babies. So very happy to see them all. So ivala mana church Auntie vacharu guest ga. So every time manaki kotha member church pastors vastha unnaru. So it's a really privilege to us, and man God lo to grow, like we have a lot of chances, and we have been listening to so many preachers my church lo, so it's a very good thing for us. I would want to say, like, if summer is coming, so how many are enjoying summer? Yeah, that's good. నాకు సమ్మర్ కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది లాస్ట్ వీక్ ఏంటంటే a couple of weeks back, I think ఫస్ట్ టైం ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత ఫిషింగ్ చేశాను. ఏం చేపలు పట్టలేదు, కానీ ఆ ఫిషింగ్లో చాలా బాగా అనిపించింది. ఇట్స్ ఎ గుడ్ యాక్టివిటీ అండ్ సమ్మర్ యాక్చువల్గా. ఇక అది అది తిప్పడం సరిపోయింది మాకు. ఆ చేపలు పట్టలేదు కానీ, బట్ ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు అండర్స్టాండ్ హౌ ఫిషింగ్ వర్క్స్, బట్ ఇట్స్ గుడ్ టు నో. అండ్ I think everybody, I don't know how everyone's week went well, but Sunday is the time and day where we worship God wholeheartedly. I think that is the only thing which takes me, actually, for me myself, it takes me another week. So I'll just be, next week all this day, worshiping the God, or thinking about the God and all. It takes me to the next week. So how close we are to the God this week, so that will take me to the next week. So that way it is every time encouraging. So I'll close now. Like last week, I think due to the work and office work, chala tired ga undi, I was coming home very tired and moody ga vastunna anamata. So na kuturu see, I mean, hey daddy, why you are very you are not happy every day, you are coming home not happy. I mean, until my daughter said to me, I was realizing, but na daughter chepparu నాకు అర్థం కాలేదు. Yeah, I think even my wife kuda చూసింది కానీ she was not she said okay నేను అలాగే ముడి అవ్వనుకుంది, but my daughter saw and she said that you are not happy every day, so why you are not happy? And then I realized myself, I don't know, I think I'm not happy maybe, but I have to be, kids are observing us, so we have to be we have to come out of the mood, and we have to be office relation we have to come to there. So that things, I think the same way, I think when we come to the God, I think we have to leave all of our worries
and we have to praise God, and we have to think, we have to grow in God, so that all the worries will be left out, you know. So I think our small things, I think, which reminds us to be close to the gods, and God ki manam దగ్గర we will be more problems to దూరం అవ్వచ్చు. So I think that is my example. I don't know how many I got it, but yeah, that is a small thing which I want to tell. So there's a small verse which is growing to know that I can do all through Him who gives me strength. Philippians chapter 4 and 30. So that's what it says. So we have to grow in God, whatever through Him. So that's what it is. And now the next thing is the communion message by Sister Mercy Garu, and the bread breaking by Auntie Pastor Garu, Daniel Garu. But first the communion message by Sister Mercy Garu will come and give the communion message. Thank you. ప్రైజ్ లార్డ్. మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే నేను రావాల్సి వచ్చింది. మా మమ్మీ టర్న్ యాక్చువల్లీ ఇవాళ. సో యాక్చువల్లీ మా మమ్మీ వెళ్ళే ముందు మా పిల్లలిద్దరికి తెలుగు ఆల్ఫాబెట్స్ అని ఆ ఇల్లు నేర్పించారు. అబ్బెందుకు మా ఈ కంట్రీలో వాళ్ళు ఏం చేసుకుంటారన్నా కానీ వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఏదో వస్తున్నారు, వాళ్ళు రాయటం స్టార్ట్ చేశారు. నేను అనుకున్నాను, బాబాయ్ ఈ డ్యూటీ నాకు పడేటట్టుంది, మమ్మీ వెళ్ళిపోతే నేను నేర్పించాల్సి వస్తుంది అనుకున్నా. ఏముంది వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళని అది అడగట్లేదు, కానీ ఇది మాత్రం ఈ డ్యూటీ పడింది నాకు. మా మమ్మీ టర్న్ నేను తీసుకోవాల్సి వచ్చింది. సో ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుంటే, మందసము మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలు. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానితో. మహాపరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, అయ్యా తండ్రి, మీరు మా మధ్య ఉన్నారు, మా హృదయాలతో మాట్లాడండి. నా తండ్రి, మా మనలోకి వెళ్ళే ముందు ప్రభా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని ఈ రక్తం ద్వారా మమ్మల్ని మేము కడుక్కొని నా దేవా తండ్రి వెళ్ళటానికి మీ వాక్యాన్ని సహాయకరంగా మా అందరికి ఉంచమని, ప్రతి ఒక్క జీవితానికి హృదయానికి ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మహిమ పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏంటంటే బాగా ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకు కారణం ఏంటి అంటే, వాళ్ళు ఏం చేశారంటే 4, 4, 5, 6 చాప్టర్స్లో చూస్తే ఏమవుతుందంటే, వాళ్ళు మందసాన్ని ఒక చోట నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుస్తూ ఉన్నారన్నమాట. ఎట్లా మార్చారు అంటే, 4వ అధ్యాయంలో ఏం చేస్తారంటే, షిలోహులో ఎప్పటి నుంచి 300 సంవత్సరాల నుంచి షిలోహులో ఉంటున్న మందసాన్ని వాళ్ళు ఏం చేశారంటే తీసుకొచ్చి ఎబెనెజర్ అనే స్థలానికి వచ్చేటప్పటికి, మందసం అంటే ఏంటి అసలు? దేవుని సన్నిధి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళ యుద్ధంలో 3000 మంది సోల్జర్స్ చనిపోయారు. దానితో పాటు ఏలీ కొడుకులు 2, హోప్ని, ఫినెహాస్, వాళ్ళిద్దరు చనిపోయారు. అన్నిటికంటే గౌరవమైంది ఏంటంటే, ఆ మందసం వెళ్ళి ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడింది. అప్పటి వరకు ఎక్కడ ఉంది? ఇశ్రాయేలీయులు, దేవుని సన్నిధి ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంది. ఎప్పుడైతే వీళ్ళు తీసుకొచ్చారో అక్కడ ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. అది వినిన తర్వాత ఏలీ చనిపోయాడని కోడలు వింటది. విని ఫుల్ టైం ప్రెగ్నెంట్ అనమాట. ఆమె డెలివరీ అయిపోద్ది. ఇమీడియట్గా డెలివరీ అయిపోయి బాబుకి ఏం పేరు పెడుతుందంటే, ఆ బేబీకి ఈకాబోదు అని పేరు పెడుతుంది. అంటే ఏంటంటే, ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్, యెహోవా మహిమ, యెహోవా సన్నిధి మా మధ్య ఇంకా లేదు అని ఈకాబోదు అని పేరు పెడుతుంది. ఆ తర్వాత బైబిల్లో మనం ఎక్కడా చూడము దేవుని వర్షిప్ అనేది షిలోహులో జరిగినట్టు మనం ఎక్కడా చూడం. అప్పటి వరకు మందసం ఉన్నది, వీళ్ళు తెచ్చేయటం వల్ల ఎంత నష్టం జరిగింది. తర్వాత ఇంకెక్కడ అది ఇర్మియా
జెర్మియా కూడా ప్రవచిస్తాడనమాట. జెర్మియాలో అనుకుంటుంది. ఆ తర్వాత చూస్తే 5వ అధ్యాయంలో చూస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది మందసం? ఫిలిస్తీన్ల దగ్గర ఉంది కదా. ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి వాళ్ళకి ఏంటంటే ఈయన కూడా యెహోవా కూడా వాళ్ళ దేవుళ్ళలో ఒక దేవుడు. ఏం చేస్తారు? దాగోను, వాళ్ళ దేవుడు దాగోను అనమాట. వెళ్ళి ఆ దాగోను మందిరంలో పెట్టేసి చక్కగా వెళ్ళిపోయి పడుకుంటారు. పొద్దున్న లేచి చూసేటప్పటికి మందసం అక్కడ ఉంటుంది. మందసం ఎదురుగా ఈ దాగోను పడిపోయి బోర్లుగా పడిపోయి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకా ర్యాట్ పాయిజన్ వల్ల వాళ్ళకి ఫుల్ ట్యూమర్స్ వచ్చేస్తాయి. అందరికీ ట్యూమర్స్ వచ్చేస్తాయి. భయంకరంగా అనమాట. భయం వేసిపోతుంది వాళ్ళకి. ఇదేదో మనకి తగింది కాదు, ఇది పంపించేసేద్దాం. గోల పెట్టేస్తారు. ప్లీజ్ సెండ్ ద ఆర్క్ అవే, ప్లీజ్ సెండ్ ద ఆర్క్ అవే. సరే ఏం చేస్తారంటే 6వ అధ్యాయంలో చూస్తే ఏం చేస్తారంటే 2 కౌస్ తీసుకుంటారు. కౌస్ని తీసుకొని కట్టేసి కార్ట్ కట్టి మందసాన్ని పెడతారు. కౌస్ ఎక్కడికి వెళ్తే జనరల్గా వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏం డిసైడ్ చేయొద్దు, ఎందుకంటే ఇదేంటో చాలా డేంజరస్ ఉంది, చాలా శక్తివంతంగా ఉంది, మనం ఏం చేస్తామో తెలియదు, వదిలేద్దాం, మనం కట్టి వదిలేద్దాం, అవి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అని వదిలేశారు. వదిలేసినప్పుడు అవి ఎక్కడికి వెళ్ళి అంటే బేత్ షెమెష్ అనే ఊరికి వెళ్ళి ఆగి. అదేవరి ఊరు అంటే ఇట్ ఈస్ ఎ టౌన్ ఆఫ్ ప్రీస్ ఉంటారన్నమాట. వాళ్ళన్నా జాగ్రత్తగా ఉండాలి కదా. వాళ్ళు ఏం చేశారు, చక్కగా ఓపెన్ చేసి చూశారు. 70 మంది ప్రీస్ చనిపోతారు ఆ రోజు. ఏం క్వశ్చన్ వేయొచ్చు? కెన్ ఎనీవన్ బీ క్యాజువల్ విత్ దట్ మందసం కదా? ఎవ్వరు. ఇంకేంటంటే వాళ్ళ భయం వచ్చేసి హూ కెన్ స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దిస్ హోలీ గాడ్, సెండ్ ద ఆర్క్ అవే. ప్రతి ఒక్కడు అనమాట కనిపించేయండి. చూపరికి ఎలియాజర్ అనే ఒక ఆయన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ 7వ అధ్యాయంలో చూస్తే రిపెంట్ అవుతూ ఉంటారనమాట. ఏంటి రిపెంట్ అవుతున్నారు అంటే అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చాడు దేవుడు. నష్టం అంతా జరిగిపోయింది, దేవుని సన్నిధి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, ఆరాధన జరగట్లేదు, ఏమీ లేదు. అప్పుడు గుర్తొచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఏమి ఏడుస్తున్నారు? 2nd verse లాస్ట్లో చూస్తే ఇశ్రాయేలీలందరూ యెహోవాను అప్పుడు అనుసరించాలని దుఃఖిస్తూ ఉంటే సమూయేలు వాళ్ళకి చెప్తున్నాడు, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన హృదయాలని ఆయన వైపుకి మళ్ళించడం అనేది జరగాలి. ఏంటి మళ్ళించాలి, ఎట్లా మళ్ళించాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6వ వచనంలో చూస్తే వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకుంది. ఏం చేస్తారంటే వాటర్ అంతా కుమ్మరి చేస్తున్నారంట. అంటే మనం అది ఫిజికల్గా వాళ్ళు చేసింది ఏంటి అంటే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ గ్రీఫ్ లైక్ దాట్. అంటే దుఃఖంతో మేము తప్పు చేశాము, పాపాత్ములమని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఫాస్టింగ్ ఉన్నారు. ఏంటంటే మాకు ఇంకేది వద్దు ప్రభా, మాకు మీ సన్నిధి కావాలి, మాకు ఇంక పాప జీవితం కానీ ఈ డెత్స్ కానీ ఈ శిక్ష కానీ మాకు వద్దు, మాకు నువ్వు కావాలి, మేము పూర్ణ హృదయంతో నిన్ను పట్టుకుంటామని దే ఆర్ రిపెంటింగ్ దేవుని ఎదుట. అది ఏంటంటే ఊరికే మనం ప్రార్థన చేస్తాం చాలాసార్లు, ప్రభా తెలుసు తెలియకో తప్పు చేసి, చిన్నప్పటి నుంచి మన అలవాటు ప్రార్థన అది, తెలుసు తెలియక చాలా తప్పు చేశారు ప్రభా, కానీ అది కాదు ట్రూ రిపెంటెన్స్. అంటే లార్డ్ ఐ డిడ్ దిస్ స్పెసిఫికల్లీ ఆయనకి చెప్తే, లార్డ్ ఐ డిడ్ దిస్, ఐ థింక్ ఐ డిడ్ దిస్ లార్డ్. ఎందుకంటే మన హృదయానికి తెలుసు, మన ప్రార్థనలో మోకాళ్ళు వేసినప్పుడు పరిశుద్ధాత్ముడు కన్విక్ట్ చేస్తాడు కాబట్టి, ప్రభా నేను ఇది చేశాను స్పెసిఫిక్గా ఆయన ఎదుట. ఎందుకంటే మనం దాగలేము, దేవుని నుంచి దాగలేము, ఆయన దగ్గర నుంచి ఏది దాచలేము కాబట్టి స్పెసిఫిక్గా ప్రభా ఇది నేను చేశాను, నా పాపం ఇది, వీ హ్యావ్ టు నేమ్ ఇట్. ప్రభా అది వ్యభిచారం అవ్వని, అది జలసీ అవ్వని, అది కోపం అవ్వని, అరవటం అవ్వని, ఇష్టానుసారమైన మాట ఏదైనా కానీ జస్ట్ హ్యావ్ టు నేమ్ ఇట్ అండ్ కన్ఫెస్ ఇట్ బిఫోర్ ద లార్డ్. ఇంకా ఏంటంటే మన గ్రీఫ్ దేని గురించి ఉండాలి అంటే మన దేవుణ్ణి దుఃఖపరిచా, నా దేవుణ్ణి నేను అగౌరవపరిచా, దట్ ఐ హావ్ డిజానర్డ్ గాడ్.
అది మన గ్రీఫ్ అయి ఉండాలి. అరే నా పరువు పోయింది, దట్ డజంట్ మ్యాటర్, పోతే పోయింది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన్ని బాధ పెట్టాము, ఆయన్ని నిందించాము, ఆయన్ని అగౌరవపరిచాము అనేది ఆ ట్రూ రిపెంటెన్స్లో మనకి ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే మన పాపాన్ని మనం తెలుసుకోవాలి, మొదటి విషయం. తర్వాత స్పెసిఫిక్గా దాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మూడోది దేవుణ్ణి నేను దుఃఖపరిచాను అనేది మనం రియలైజ్ అవ్వాలి, అవమానపరిచాను దేవుణ్ణి అని. తర్వాత ఏంటంటే ప్రభువా, యూ హ్యావ్ ద రైట్, యూ ఆర్ ద ఓన్లీ వన్ హూ జడ్జెస్ మై సిన్, యూ హ్యావ్ దట్ రైట్ టు జడ్జ్ అనేది మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే విశ్వాసంతో మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని విడిపించేది ఆయన మాత్రమే. ఎవ్వరు పక్కన వాళ్ళకి చెప్పచేయి నేను చేశాను, అయ్యో ఏంటో అని చెప్పినా కానీ ఆ పాపం మన హృదయంలో అట్లా ఉండిపోద్ది. ఒక్కోసారి కొన్నేమో మనకు తెలియదు, మర్చిపోతాం. కొన్నేమో ఏమంటాం, తెలియని అంటే కావాలని దాచేస్తాం. అలా తెలియని వాటిని కూడా మనకి కొన్ని మర్చిపోయిన వాటిని ప్రభావ నాకు జ్ఞాపకం చేయండి. వాళ్ళ దగ్గరికి మనం ప్రతి వారం ఎందుకు వస్తున్నాము అంటే మన పాపాలు మనం ఆయన దగ్గర ఒప్పుకొని, నాయన నువ్వు నమ్మదగిన వాడివి, నువ్వు నీతిమంతుడివి, నా పాపాలని జడ్జ్ చేయగలిగేది నువ్వే, నన్ను ఈ పాపం నుంచి విడిపించి, ఈ లోకం అంతటి నుంచి నన్ను విడిపించి పరిశుద్ధుడిగా చేయగలిగేది నీ ఒక్కడివే అని ఆయన ఎదుట ఒప్పుకొని సంపూర్ణమైన హృదయాన్ని పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటేనే దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్. అయితే ఇప్పుడు మందసం ఆ రోజుల్లో, ఈ రోజుల్లో మనకి ఏముంది, క్రాస్ కదా. క్రాస్ ఏం చేశాడు దేవుడు అంటే పాపాన్ని, మన పాపం అంతా ఆయన మీద మోసుకున్నాడు. ఆ రోజుల్లో మందసాన్ని ఎందుకు పెట్టాడంటే ఇట్స్ జస్ట్ ఎ ఫోర్ షాడో ఆఫ్ క్రాస్. అది ఏం చేసిందంటే మందసం ప్రతిసారి ఇయర్లీ వన్స్ ప్రధాన యాజకుడు వెళ్ళి లోపలికి వెళ్ళి రక్త ప్రోక్షణ చేసి అందరి పాపాలు క్షమించబడి అని రక్త ప్రోక్షణ చేసి బయటకు వచ్చేవాడు. అదే నూతన నిబంధనలు ప్రభు ఏం చేశాడంటే మన పాపాల కోసం ఆయనే బలి అయ్యి సిలువలో మనందరి రక్షణార్థమై మన పాప భారం అంతా ఆయన మీద వేసుకొని హీ జస్ట్ గేవ్ us ఫ్రీడమ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హీ హాస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. తర్వాత అక్కడ ఏం జరిగింది మందసంలో అంటే పాపాలన్నీ క్షమించబడి, ఎప్పుడైతే రక్త ప్రోక్షణ జరిగిందో పాపాలన్నీ క్షమించబడి మనకి దేవుడు మన పాపాలన్నీ ఆయన తనకి తాను బలిగా అర్పించుకొని మన పాపాన్ని క్షమించాడు. కాబట్టి లెట్ us not take this bread and wine lightly. ఎందుకంటే వాక్యంలో ఉంటుంది కదా, అయోగ్యంగా పాల్పడితే ఏమవుతాము, శిక్షా విధికి పాత్రలు అవుతాం. కాబట్టి ఏదున్నా కానీ లెట్ us be open before him. ప్రార్థన చేసుకొని ప్రభా నాలో ఏముందో, ఒకవేళ ఏమీ లేదని నేను అనుకుంటున్నాను, ఏమైనా ఉంటే నాకు చూపించండి ప్రభా. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఇది నా దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆంటీ వచ్చి మనల్ని మనలో నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఉండండి ఆంటీ వచ్చేవరకు. ప్రభు వాళ్ళను పుచ్చుకొనక ముందు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి
ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుచ్చియు రక్తమును గుచ్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. ప్రార్థన చేస్తున్నాం. ప్రభు బలలో పాలుపంపులు పొందేవారు ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని బలను పుచ్చుకుందాం. యేసు ప్రభు అర్పుడి లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో కలిసి ఈ యొక్క ద్రాక్షారసమును రొట్టెను అందించి మరలా పరలోకంలో మీతో కలిసి భుజించే వరకు నేను దీన్ని భుజించను అని తన సంఘము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. సంఘం ఎత్తబడిన తర్వాత మరలా సంఘంతో కలిసి భుజించాలనేది ఆయన యొక్క వాంఛ కోరిక అయింది. ఎవరైతే క్రమంగా బాప్తిసం పొంది ప్రభు వలన పుచ్చుకుంటారో వారు పరలోకంలో కూడా ప్రభుతో కలిసి పుచ్చుకుంటారు. ప్రభు వల్లని నిర్లక్ష్యం చేయకూడదు. మనం కొన్ని సంఘాల్లో నెలకొకసారి, కొన్ని సంఘాల్లో వారానికి ఒకసారి ఇవ్వటం జరుగుతుంది. ఈ పద్ధతి ఎలా ఉన్నా పుచ్చుకునే విషయంలో మనల్ని మనం పరీక్ష చేసుకొని పుచ్చుకున్నప్పుడు అనేకులు రోగగ్రస్తులు కారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అక్రమంగా, అన్యాయంగా, అపవిత్రంగా మనం పుచ్చుకున్నట్లయితే రోగగ్రస్తులు అవటమే కాదు మరణమును కూడా పాత్రలవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక వాళ్ళని పుచ్చుకునేవారు ప్రభు సన్నిధిలో మన అయోగ్యతలను, మన పాపములను ఒప్పుకుంటూ మరలా ఒక తీర్మానం చేస్తూ మరెన్నడూ అట్టి పాపం జోలికి పోను ప్రభా నన్ను క్షమించమని అడుగుతూ ఈ బలను పుచ్చుకుందాం. అందరు తలలు వంచి ప్రార్థనలో ఉండండి. ద్రాక్షారసము రొట్టె తీసుకొని రాబడినప్పుడు ప్రభుని స్తుతిస్తూ ప్రభు రక్తంలో, ప్రభు శరీరంలో పాలు పొందుచున్నామని నమ్ముచు పుచ్చుకోవాల్సిందిగా మనం చేస్తాం. ఎవరైనా సిలువ పాట పాడ Need
ద్రాక్ష రసమును ఆయన రక్తముగా మనం పుచ్చుకుందాం. అందరం కలిసి ఏకంగా ప్రభు బలలో పాలు పంపిణీ పొందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస్యము దేవ, మహోన్నత స్థలంలో నివసించుతున్న నీవు మంద నిమిత్తమే మానవుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మా కొరకై శ్రమలను శిలువ యజ్ఞము చేసి మా కొరకై మరణించి మా కొరకై తిరిగి లేచి మా కొరకై ఆరోహణమై మా కొరకై తిరిగి రానున్న యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి అని మీరు సెలవిచ్చిన రీతిగా మీ శ్రమలను మా కొరకు మీరు చిందించిన రక్తమును మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ పరిశుద్ధ బలలో మేము పాలు పంపులు పొంది ఉన్నాం. మేము పుచ్చుకున్న ద్రాక్ష రసాన్ని రక్తముగా మార్చి మా శరీరములలోని రక్తము ప్రవహించినట్టుగా చేయండి. మేము పుచ్చుకున్న బ్రెడ్ మీ శరీరముగా మార్చి మా శరీరమును పరిశుద్ధమైన శరీరముగా మార్చండి. ఈ లోకంలోని మహిమ కొరకు మేము జీవించేవారుగా చేయమని మా మరణ పర్యంతము క్రమము తప్పక బలలో పాలు పంపులు పొందొచ్చు. మేము ఎంతకు వచ్చిన తర్వాత మీతో కలిసి భుజించే భాగ్యం, ఆ పరమ కణాల్లో ఆ పరమ విందులో పాలు పంపులు పొందే భాగ్యం మనందరికీ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. Thank you, Auntie. Thank you for leading us in the communion message. So the next thing is the kids ministry. Oh, time to read. So before that also, any newcomers to the church? Ivala kotha vallu evana chera church ki. Love to see them. So yeah, naakaithe andaru kodagane unnaru. So welcome back. So next is the kids ministry. So Sister Bruni and Sister Anita. Actually, we order service just now. Anita is my wife, so I can't say my wife Anita. So Sister Anita. So the next is welcome all again to the church. So next is Auntie Lily Daniel Auntie garu vacharu. So నేను నాకు తెలియని ఆంటీ గారు. సో బట్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ ఐ థింక్ కెన్ బి గివెన్ బై సిస్టర్ యాంజెల్. ఇఫ్ యూ కెన్ కమ్ టు ద స్టేజ్ అండ్ గివ్ ఇంట్రడక్షన్ ఆంటీ గురించి, సో దట్ వి నో మోర్ అబౌట్ ఆంటీ అండ్ ఆంటీ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఆంటీ కోసం మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఆంటీ 12 years ఉన్నప్పుడే దేవుడు ఆంటీని జ్ఞాపకం చేసుకున్నారు. అప్పటి నుంచి చాలా ప్రేయర్ఫుల్గా మోకాళ్ళ జీవితం ఆంటీ చాలా ఉంది. అండ్ ఆంటీ చిన్నప్పటి నుంచి బైబిల్ మిషన్లో పెరిగారు. సో ఆ ప్రేయర్స్ అన్నీ కూడా దేవుడు ఆంటీతో మాట్లాడడం, దర్శనవరం అన్ని దేవుడు ఆంటీకి ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఆంటీ మ్యారేజ్ అయింది మమ్మీ డాడీ అంకుల్తో. అంకుల్ కూడా మినిస్ట్రీలో 30 years నుంచి ఉన్నారు. అండ్ హైదరాబాద్లో మన్నత గాస్పెల్ మినిస్ట్రీస్లో చాలా విస్తారంగా సేవ చేపిస్తున్నారు అంకుల్ ఆంటీ. అండ్ ఇంటర్నేషనల్గా కూడా US UKలో కూడా ఆంటీ వాళ్ళ సేవ జరుగుతుంది. అండ్ ఆంటీకి 7 children, అందులో 6 girls and 1 boy. 6 member girls కూడా అందరూ దేవుడి సేవలో ఉన్నారు. అండ్ ఒక అబ్బాయి కూడా చాలా ప్రభు పమ్మి, తనకి కూడా మ్యూజిక్ సాంగ్స్ అని చాలా ప్లే చేశాడు, యూట్యూబ్లో అన్నాడు. సో దేవుడు ఆంటీ ప్రేయర్స్ని బట్టి వాళ్ళ పిల్లలందరినీ కూడా చాలా విస్తారంగా అభివృద్ధి చేశారు. దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఆంటీ కోసం ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన దేవుడికి మీ అందరికీ నా వందనాలు. I would like to invite Pamela Daniel Auntie to come and give us a word.
కొన్ని మాటలు నాకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చిన ఏంజల్కు నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కుటుంబమును ఆశీర్వదించినగాక. తెలుగు చర్చ్ ఆఫ్ సిడ్నీ, నేను ఇండియాలో నుండి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. కానీ ఒక దినాన ప్రభు నిలబెడతారు ఇక్కడ, ఇంత త్వరగా నిలబెడతారని అనుకోలేదు. కానీ దేవుని ఏర్పాట్లు ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంటాయి మన ఊరికి అందరూ. నేను ఇక్కడికి రాకముందే నాకు ఒక 18 మంది నా ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇక ఈ యొక్క ప్రోగ్రామ్ చూసి లైక్ చేయటం, నేను వాళ్ళు కూడా దాన్ని చెప్పడం ఇలా జరుగుతూ వచ్చింది. ఏదేమైనా దేవుని యొక్క సంకల్పం లేకుండా ఎవరు ఏమి కూడా చేయలేదు. ఈ దినం పరిశుద్ధ దినము, పర్వదినము, సమాజంగా కూడి ఆరాధించే దినం. ఇటు ఆరాధన దినములోనికి నన్ను మనల్ని తోడుకుని వచ్చిన దేవదేవునికి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెల్లిద్దాం, స్వరాలకి చెల్లిద్దాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. దేవుడు ఏర్పాటు చేశాడు ఈ దినాన్ని. ఆయన 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున విశ్రమించాడు. ఆయన ఏర్పాటు చేసిన ఈ దినమున మనం ఉత్సహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ప్రత్యేకంగా నేను ఎంఫసైజ్ చేసి చెప్పాలనుకున్న విషయం సంఘం ఎలా ఉండాలి, సంఘం ఏమి చేయాలి, సంఘం ఎలా ప్రభు కొరకు నిలబడాలో అనే విషయాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి దీనిలో ఉన్న సత్యాలను గ్రహించాలని మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుని మందిరం అనే మాట ఆదికాండము 28వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. యాకోబు మరి అన్నకు భయపడి పారిపోతూ ఉన్నప్పుడు, చీకటి పడినప్పుడు, గొడ్డు కునికినప్పుడు ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకొని ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని అతనికి ఇచ్చాడు. ఆ దర్శనంతో ఒక నిచ్చెన పైకి క్రిందకి అతడు ఎక్కుతూ దిగుతూ ఉన్నప్పుడు అతడు గ్రహించాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. ఫస్ట్ దేవుని మందిరం అనే మాట బైబిల్లో ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. బేతేల్ అనగా దేవుని ఇల్లు, బేతేల్ అనగా దేవుని మందిరం అనే మాట ఫస్ట్గా మనకు అక్కడ కనబడుతుంది. అలాగే 2వ దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు 11 వచనాలు చూస్తే దేవుని మందిరమును సొలొమోను ప్రతిష్ఠ చేయటం మనం చూస్తాం. దేవుడు అతనితో చెప్పినప్పుడు అతడు మందిరమును కట్టాడు. ఆయన ప్రతిష్ఠ చేసినప్పుడు గొప్ప విందును చేశాడు. ఎన్నో వేల గొర్రెలను, మేకలను వధించి ప్రతిష్ఠ చేశాడు. సరే, అది అట్లా పెడితే అతడు ప్రతిష్ఠ చేసిన తర్వాత ఏం జరిగింది? ఒక మేఘము ఆ దేవాలయం కమ్ముకుందట. ఒక మేఘం అనగా దేవుని యొక్క మహిమ ఆ మందిరమును కమ్ముకుందట. అందుకే అక్కడ చేయబడిన ప్రార్థన వైపు దేవుడు తన చెవులను ఉంచాడు. అక్కడ చేసే ప్రార్థన వైపు తన దృష్టిని త్రిప్పాడు. అందుకే దానియేలు కూడా బబులోను దేశంలో ఉండి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకనగా దేవుడు వాగ్దానం చేశాడు, ఎవరు యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన నేను వింటాను అన్నాడు. అందుకే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు అన్య దేశంలో దాసులుగా చెరవను పోబడినప్పుడు కూడా వారు యెరూషలేము వైపునకు తిరిగి ప్రార్థన చేశారు. సొలొమోను దేవాలయమునకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆ మందిరం వైపునకు ఎవరు తిరిగి ప్రార్థన చేస్తారో వారి వైపుకు నా చెవులను తిప్పుతాను, వారి వైపునకు నా దృష్టిని తిప్పుతాను, వారు చేసే ప్రార్థనలను నేను ఆలకిస్తానని ప్రభు చెప్పారు. ఈ ఉదయకాలం ఈ యొక్క సిడ్నీ తెలుగు చర్చిలో చేయబడే ప్రార్థన వైపునకు దేవుడు తన యొక్క దృష్టిని త్రిప్పాలి, లేదా ఆయన చెవులు త్రిప్పబడాలి. మన ప్రార్థన వినాలి అంటే మనం కొన్ని పాటించాలి. మనం కొన్ని చేయగలిగినప్పుడే ఆయన యొక్క శక్తి, నా మేఘం లేక మహిమ ఈ మందిరం పైకి దిగి వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మహిమ, యెహోవా తేజో మహిమతో ఆ మందిరము నిండి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ బలలన్నీ నింపబడటం కాదండి, దేవుని మహిమతో మందిరము నింపబడినప్పుడు ప్రజలు పిలవకుండానే పరిగెత్తుకొని వస్తారు. మనం ప్రజలను పిలవనక్కర్లేదు,
అక్కడ దేవునికి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయంట, ఆయన మహిమ అక్కడ ఉందంట అని వారు పరిగెత్తుకొని దేవుని సన్నిధికి రావాలి అంటే ఈ మందిరం మహిమతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు గ్రంథం 2:20 యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నారు, ఆయన సన్నిధిలో లోకమంతా మౌనముగా ఉండునుగాక. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రభు ఎక్కడ ఉన్నారు? దేవాలయంలో ఉన్నారు. పరిశుద్ధ స్థలమును మనం ఏర్పాటు చేసి దాన్ని పరిశుద్ధంగా ఉంచినప్పుడు ఆయన మందిరంలోకి దిగి వస్తారు, ఆయన దూతలు దిగి వస్తారు. ఆయన దేవాలయంలో ఉన్నారు. మనం ఇక్కడ ఏం చేయాలట? మౌనంగా కూర్చొని స్తుతి చెల్లించాలట. ఆయన దేవాలయంలో ఉన్నారు, మనం మౌనముగా ఉండాలి అంటే 65 కీర్తన 1 అంటున్నాడు, మౌనంగా ఉండటము అంటే ఏంటంటే దేవుని స్తుతించుట. దేవాని ఆవరణం నాకెంతో శ్రేయస్కరం, ఒక గడియాయి చాట గడుపుట లేదు, 1000 దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అద్భుత జరిగించు దేవుడవు, అనవరతముని మహిమను పొగడ మము నీలో నిలుపుమయా, ఆత్మతో సత్యముతో ఆరాధింపక మనసుతో, అల్ఫా ఓమెగాయు ఆత్మరూపుడవు, ఆనందించగా మీ ఒడిలో. దేవాని ఆవరణం, దేవుని యొక్క ఆవరణంలో ప్రవేశించుట, ఆయన సన్నిధిలో గడుపుట, పాడుట, స్తుతించుట, సాగిలపడి నొక్కుట, ఇది 1000 దినముల కంటే దేవుని కారణం. ఒక్క దినం ఆయన సన్నిధిలో గడుపుట నియర్లీ 3 years, 3 yearsకి ఈక్వల్ అన్నమాట. కనుక ఆదివారమును నిర్లక్ష్యం చేయకూడదు. ఆయన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనము. నిర్గమాకాండం 20:4 ఈ మాటలు చూస్తాం. మనం జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఏంటండి? మరచిపోకూడదు, ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది పరిశుద్ధ దినం, పర్వదినం, సమాజంగా కూడి ఆరాధించే దినం, పునరుద్ధారణే లేచిన దినం, సర్వసృష్టిని సృష్టించి ఆయన రెస్ట్ తీసుకున్న దినం, వెలుగు కమ్మని పలికిన మొదటి దినం ఇది. ఆయన వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది ఎప్పుడు అంటే ఆదివారం దినం. ఇలా ఆదివారం గురించి చాలా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఈ ఆదివారం సెలవు దినం తీసేయాలని ప్రపంచమంతా చాలా చాలా ప్రయత్నాలు చేసినా దేవుడు దీనిని ఇంకా జరగలేదు కొన్ని దేశాల్లో. అందుకే దేవుని మనం స్తుతించాలి. అసలు దేవుడు మనకు సండే ఆరాధన దినముగా ఇచ్చినందుకు, ఆయన సన్నిధిలోకి వచ్చి సాగిలపడి పూజించే భాగ్యం దేవుడు మనకి ఇచ్చినందుకు అసలు ఒక్క దినము కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనం రోగగ్రస్తులమే మంచం మీద లేవలేని స్థితిలో ఉంటే తప్ప ఆయన సన్నిధికి పరుగులెత్తే పాదాలు మనకు కావాలి. మన నోళ్ళతో మనం ఆయనను స్తుతించాలి. మొగ్గమూరి దేవదాసయ్య గారు దైవజనుడు తనువు నా దిదుగో అనే పాటలో ఇదిగో నా పెదవులు, ఇదిగో నా స్వరం, ఇదిగో నా సమస్తము నీకే అర్పిస్తున్నాను అని రాశారు.
నిజమే, మన పెదవులు, మన యొక్క శరీరం, మన సమస్తం ఆయనకు మనం అప్పగించినప్పుడు ఆయన మనల్ని మహిమ గల పాత్రలుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూద్దామండి. నిర్గమాకాండం 25:8 వారు నాకు పరిశుద్ధ మందిరమును నిర్మింపవలెను. మోషే మందిరంపై మహిమ దిగి వచ్చినప్పుడు మందిరం పైన తేజస్సు నిండినప్పుడు బలమైన కార్యాలను దేవుడు జరిగించాడు. ఎప్పుడైతే మోషే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘము వారితో నడిచిందో అక్కడ అద్భుతాలు జరిగాయి. మేఘం అనగా ఏమిటో కాదు, ఆయన మహిమ. సొలొమోను దేవాలయంలో దేవుని యొక్క మహిమ దిగినట్లుగా మోషే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘం వారితో కూడా ప్రయాణించినప్పుడు అద్భుతాలు జరిగాయి. ఆ మేఘం ఆగిపోతే అద్భుతం జరగలేదు. అంటే మన మందిరంలో ఘన కార్యాలు, గొప్ప కార్యాలు జరగాలి అంటే దేవుని మహిమ ఈ మందిరం పైన ఉండాలి. కార్యాలు జరగాలి అంటే మనం బాగా ప్రార్థన చేయాలి. 84వ కీర్తన 4వ వచనం అంటున్నాడు, నీ మందిరంలో నివసించువారు ధన్యులు. చదువుతారా వాక్యాన్ని? 84:4 వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులు. ధన్యులు అనే మాటకు ఆశీర్వాదం, ధన్యత లేక ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు. ఎవరు ఆశీర్వదించబడిన వారంటే మేడ విద్యలు వెండి బంగారులు ఉన్నవారు కాదు. ఆయన సన్నిధిలో గడిపేవారు, ఆయన స్వరమును వినేవారు, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగిన వారు, ఆయనతో మాట్లాడేవారు, ముచ్చటించేవారు. బలమైన కార్యములు వారి ద్వారా ఎవరైతే దేవుడు జరిగిస్తారో వారు ఆశీర్వదించబడేవారు. వారు బలవంతులు, వారు బలమైన కార్యాలను జరిగిస్తారు. దేవుడు వారి ద్వారా బలమైన కార్యాలను జరిగిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు? నీ మందిరంలో నివసించేవారు దాన్ని. ఎప్పుడైతే ఆయన మందిరానికి వస్తామో, ఆయన సన్నిధిలో గడుపుతామో, ఫిజికల్గా స్పిరిచువల్గా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి అమెరికా దేశంలో 200 సంవత్సరాల క్రితం బ్రతికిన భక్తి పరులు 200 సంవత్సరములు బ్రతికిన భక్తిహీనులను స్ట్రాటజీ తీశారట. చూసినప్పుడు వారి పరిశోధనలో తేలింది, 200 సంవత్సరములు బ్రతికిన భక్తి పరులు వారి పిల్లలు డాక్టర్స్గా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, పాస్టర్స్గా, సువార్థికులుగా, ఇవాంజలిస్టులుగా తయారయ్యారట. భక్తిహీనులైన వారి కుటుంబాలను పరిశోధించినప్పుడు ఆ భక్తిహీనుల పిల్లలు పిచ్చివాళ్ళుగా, భిక్షగాండ్రుగా, దేశ దిమ్మరులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, హంతకులుగా మారారట. చూడండి, భక్తి అనేది ఎంత గొప్పదో. భక్తి వల్ల మనం శక్తిని పొందుకుంటాం. ఈ లోకంలో ఉన్న సమస్త చీకటి శక్తులను జయించే శక్తి కేవలం భక్తి ద్వారానే మనం పొందుకోగలం. అదే షాప్లో దొరకదని కొనుక్కోవడానికి ఎవరికి వారి సాధన చేసి సంపాదించుకోవాలి. చూడండి, ఈ భక్తి పరులైన వారి పిల్లలను దేవుడు ఎలా ఆశీర్వదించాడు? డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, సేవకులుగా, ఇవాంజలిస్టులుగా తయారు చేశాడు. మరి భక్తిహీనులైన వారి పిల్లలు దేశ దిమ్మరులు అయిపోయారు. కనుక మనం భక్తిని సాధన చేస్తే మన భక్తి మనకి పరిమితం కాదు. మన తర్వాత మన జనరేషన్స్, 2 జనరేషన్స్కి అది అలా ఫ్లో అవుతానే ఉంటుంది. ఒక్క కుటుంబం ప్రభు కొరకు తీర్మానించుకుని నిలబడితే ఆ కుటుంబం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలైన దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? గట్టిగా చెప్దామా? కీర్తనల గ్రంథం, యెషయా గ్రంథం 37:6 హిజ్కియా దేవుని మందిరములకు పోయి ప్రార్థన చేశాను. ఇక్కడ హిజ్కియాకు వ్యతిరేకంగా కొంతమంది శత్రువులు దేవుని దూషిస్తూ, హిజ్కియాను దూషిస్తూ ఒక పెద్ద ఉత్తరాలను రాసి పంపారు. అప్పుడు హిజ్కియా ఏం చేశారు అంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ లెటర్ను పరిచి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడు గొప్ప విడుదల హిజ్కియాకు, ఆయన రాజ్యానికి ఇచ్చాడు. దేవుని మందిరము మనం ఆశ్రయించే స్థలము. దేవుని మందిరము అంటే వచ్చి పాటలు పాడుకొని, వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవటం కాదండి. నిజంగా మన ఆశ్రయ స్థానము, మన ఆశ్రయ స్థలం ఏది అంటే దేవుని మందిరం. దుఃఖంతో వస్తాం, సంతోషంతో తిరిగి వెళ్తాం.
భారంతో వస్తాం, బరువు చులువై వెళ్తాం, వేదనతో వస్తాం, సంతోషంతో తిరిగి వెళ్తాం. అందుకే కీర్తనకారుడు 16వ కీర్తన 11 వచ్చినట్టున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కాదు. ఎక్కడ లేదండి. ఏ ఎంటర్టైన్మెంట్ కన్నా వెళ్ళండి, అది అయిపోయే వరకే మన సంతోషం. అది అయిపోయినాక మళ్ళీ మామూలు. ఆ ఎంటర్టైన్మెంట్ అయిపోయినాక మళ్ళీ యాస్టీస్. కానీ దేవుని సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం. నీకు ఎక్కడ దొరకని సంతోషం దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. నీ ప్రశ్నలకు జవాబు దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. కృంగిన నిన్ను లేవనెత్తేది దేవుని సన్నిధి, పడిపోయిన నిన్ను నిలవబెట్టేది దేవుని సన్నిధి, బలహీనమైన నిన్ను బలపరిచేది దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో మనం గడుపుట ద్వారా మనం బలమును పొందుకుంటాం. అంతేకాదండి, దేవుని సన్నిధిలో గడిపిన వారు లాంగ్ లైఫ్ కలిగి ఉంటారు. ఎంత సమయమును దేవుని సన్నిధిలో గడుపుతావో అంత ఆయుష్ను దేవుడు నీకు పొడిగిస్తాడు. అంతేకాదండి, ఆరోగ్యవంతులుగా ఉంటారు. కనుక దేవుని సన్నిధిలో మనం గడపడానికి ముఖ్యంగా ప్రభు దినమును నిర్లక్ష్యం చేయకుండా మనం ఉన్నప్పుడు మన దుఃఖములకు ఆశ్రయ స్థలము దేవుని మందిరం. హిజ్కియా దుఃఖంతో వెళ్ళాడు, దేవుడు జవాబిచ్చాడు, సంతోషంతో ఆయన బయటికి వచ్చాడు. 122వ కీర్తన 4వ వచనములో, ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకే అక్కడికి ఎక్కి వెళ్ళాను. ఇశ్రాయేలు ఏం చేశారట? దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయన యొక్క ఆజ్ఞను బట్టి, శాసనం బట్టి సంతోషిస్తూ వారి జీవితాలు ఆయన చేసిన మేళను బట్టి థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎక్కి వెళ్ళి ఆయనను ఆరాధన చేశారట. అంటే ఆయన మందిరమునకు వచ్చారు. మనం కూడా దేవుని మందిరంలో వారమంతా ఇందాక చెప్పారు కదా, మన టెన్షన్స్ అన్నీ పోవాలంటే, మన స్ట్రెస్ అంతా పోవాలంటే ఆదివారం ఆయన సన్నిధిలో గడిపితే మీ నెక్స్ట్ వారం అంతా కూడా మనకి దీవెనకరంగా దేవుడు ఉంచుతాడు. 168 గంటలు ఉన్నాయి వారానికి. ఆ 128 గంటల్లో 3 గంటలు ప్రభుకి మనం ఇవ్వగలిగితే మిగతా ఆ వారం అంతా ఆ 165 గంటలు దేవుడు మనకు ఆశీర్వాదంగా గడుపుతాడు. ఇంటర్నెట్లో ఆరాధన చూసి సంతోషించొద్దండి దయచేసి. అది ఎవరి కొరకు అంటే మనసు మీద ఉన్న వారి కొరకు. ఆన్లైన్లో చూసి దేవుని స్తుతించే వారు ఎవరంటే బెడ్ రిడెన్ వారు, బెడ్ రిడెన్ అయిన వారు లేవలేని స్థితిలో ఉంటారు కనుక వారు చూసి దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు. కానీ కాళ్ళు, చేతులు, కళ్ళు ఆరోగ్యం మనకి ఇచ్చినప్పుడు ఆయన సన్నిధికి మనం పరిగెత్తుకొని రావాలి. ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో గడుపుట వలన నూతన బలమును పొందుకుంటాం. యెషయా 40:31 అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు గడిపే కొలది దేవుడు నేను నూతనమైన బలంతో, శక్తితో ఆయన నింపుతాడు. లాంగ్ లైఫ్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. ఇక్కడ గడిపేవారు అక్కడ ఆయనతో గడుపుతారు. ఇక్కడ గడిపిన వారికి అక్కడ స్థానము లేదు. కనుక ప్రభుతో మనం గడపాలి. ఆయన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విశ్రాంతి దినమును ఆచరించాలి. కనుక మనం ఖచ్చితంగా విశ్రాంతి దినమున దేవాలయంలో గడపాలి. దేవుని కట్టడలను మనకు నేర్పించే స్థలము దేవుని మందిరం. మనల్ని హెవెన్లకు చేర్చే స్కూలు, చర్చ్. ఇక్కడ మనం ఆయన కట్టడలు నేర్చుకుంటాం, మనం సరిచేయబడతాం, మనం దిద్దబడతాం, మనం స్వస్థపరచబడతాం, మనం బాగు చేయబడతాం, మనం మారు మనసును పొందుతాం. కనుక దేవుడు మనకు వరకు ఏర్పాటు చేసిన ఈ స్కూల్లో మనం చక్కగా ట్రైనింగ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 36వ కీర్తన 8వ వచనంలో అంటున్నాడు, మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ యొక్క జీవపు ఓట కలదు. మందిరంలో గడిపేవారు వర్ధిల్లుతారు. మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. ఏమిటి ఆ సమృద్ధి? ఆయన సన్నిధిలో ఒక జీవపు ఊట ఉంది. అది మన అందరి దగ్గరికి వచ్చి తాకి అది ఈ మందిరంలో ప్రవహిస్తూ ఉంది. చూడండి, ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? చుట్టుప్రక్కల చెట్లు పెరుగుతాయి, చెట్ల పైన పక్షులు నివాసం చేస్తాయి, చెట్ల క్రింద పశువులు, మనుషులు సేద తీర్చుకుంటారు. నది ప్రవహిస్తుంటే నదిలో చేపలు, రొయ్యలు పెరుగుతూ ఉంటాయి. నది నీరు పక్షులు, పశువులు త్రాగి బ్రతుకుతాయి, మనుషులు కూడా తాగి బ్రతుకుతారు.
ఒక్క నది నీరు ఇంతమందికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కనుక మన దేవుని సన్నిధి, దేవుని మందిరం ఒక నది. ఈ నది మన హృదయాలలో, మన గృహాలలో ప్రవహించినప్పుడు మనం సమృద్ధిలోనికి వెళ్తాం. దేవుని స్తోత్రం చెప్తామా? మీకు ఏం ఇష్టం అనట్లేదు వాక్యం, ఎంత చక్కగా చెప్తున్నారు. హల్లెలూయా. అందరూ ఒకేసారి గట్టిగా చెప్తారా? మరి అదే టెంపోతో ఉండొచ్చు కదండి. ఇదే టెంపోతో ఉన్నాం. మన దేవుడు గొప్పవాడు. ఆయన మనకు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఆయన సన్నిధికి నడిచి రాగలిగిన శక్తిని ఇచ్చాడు. అందుకు మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఆయనను స్తుతించాలి. ఆయన స్తుతించడానికి సిగ్గుపడనక్కర్లేదు. ఆయన స్తుతించడానికి ఎవరో చూస్తున్నారని అనుకోనక్కర్లేదు. నువ్వు ఎంతగా ఆయనను మహిమపరిస్తే నిన్ను ఆయన అంతగా మహిమపరుస్తాడు. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2:30 అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ఆయన మనం గణపరిస్తే ఆయన మనలను గణపరుస్తాడు. కనుక దేవుని స్తుతించడానికి మనకు ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా ఆయన మన నుంచి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడు. కనుక మనం ఆయన ఎంతైనా స్తుతించవలసిన వారమే ఉన్నాం. సంఘం ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. సంఘం అనేది అనేక కుటుంబముల కలయిక కదండి. అనేక కుటుంబముల కలయికే సంఘం. ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు ద్వారములు తెరవబడతాయి, నిలవజాలవు. చూడండి, మత్తయి సువార్త 16:18 చూస్తున్నాం. పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవజాలు. సంఘము బలంగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. చూడండి, అపోస్తల కార్యములు 12:5 మరియ, మార్కు తెలియని మరియ ఇంట్లో పేతురుకి ఉదయం శిరస్సు ఖండిస్తారని తెలిసినప్పుడు సంఘమంతా మరియ ఇంట్లో చేరి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. ఇంకా అర్ధరాత్రి ముగియక ముందే పేతురుని దేవుడు తీసుకుని వచ్చేసాడు ఆ ఇంటి దగ్గరికి. హల్లెలూయా. అంటే సంఘ ప్రార్థనకు అంత బలం ఉందండి. సంఘంలో ఎవరైనా ఏ స్థితిలో, బలహీన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉంటే సంఘమంతా కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పాతాళ ద్వారాలను సైతము తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సంఘము ప్రార్థించగా బంధాలు విడిపోయి చెరసాలలో వేసినా సంఖ్యలు బిగించినా, చెరసాలలో వేసినా సంఖ్యలు బిగించినా, సంఘము ప్రార్థింపగా బంధాలు విడిపోయెను. సంఘము ప్రార్థింపగా బంధాలు విడిపోయెను. యెహోవా నీ నామము. సంఘము ప్రార్థిస్తే సంఘానికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము
42వ వచనంలో సంఘము సహవాసంలో ఎదగాలి. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నది. 4 విషయాలలో ఎడతెగకుండా ఉండాలి సంఘం. మొదటిది ఏమిటి? ఫెలోషిప్ కలిగి ఉండాలి. దేవుని వాక్యము సరిగా బోధించబడాలి సంఘంలో. ప్రభు బల్లను విరవాలి, పాలు పంపులు పొందాలి. 4వది ప్రార్థనలో ఎడతెగకుండా ఉండాలి. ఈ 4 విషయాలు ఎవరైతే ఏ సంఘం అయితే పాటిస్తుందో ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. అనేకులు చేర్చబడతారు సంఘములోనికి. కనుక సంఘము ఈ 4 విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. సంఘము ఐక్యత కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం, ఏక మనసు కలిగి ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. అనేకులు చేర్చబడ్డారట ప్రతి దినము కూడా. ఎప్పుడైతే సంఘంలో ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఎక్కడ అనైక్యత ఉంటుందో అక్కడ సాతానుడు ఏలుతాడు. కనుక సంఘములో ఐక్యత కావాలి. ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. ఏ సంఘాల్లో కూడా ఐక్యతగా ఉండటానికి సాతాను ఇష్టపడదు. వాడి పని చెదరగొట్టడమే, దేవుని పని సమకూర్చడం. వాడు చెదరగొడుతూ ఉన్నాడు, కానీ మనం ఏం చేయాలి? జ్ఞానంతో సమకూర్చుకోవాలి. 1 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, మరి కీడు చేయడం మాని మేలు చేయము, సమాధానమును వెదకి దానిని వెంటాడము. చూడండి, యేసయ్య ఆయన పట్టిస్తున్నాడని తెలిసి కూడా యూదాకు కూడా రొట్టె మొక్కిచ్చాడు, యూదాను కూడా రొట్టె పెట్టుకున్నాడు. ఆయనకంతా తెలుసు. ఇస్కరియోతు యూదా పట్టిస్తాడని తెలుసు. ఆయనకే ట్రెజరర్ పోస్ట్ని ఇచ్చాడు, తాళపు చేతులు ఇచ్చాడు. ఎందుకు? అలాగైనా మారతాడేమోనని. కానీ తన శ్రమను, తన గురిని తానే కొని తెచ్చుకున్నాడు. మనం సంఘములో ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో సమాధానమును వెదకి దానిని వెంటాడు. సమాధానం ఎక్కడ ఉంటుందండి? సమాధానం ఏ షాప్లో దొరకదండి. కొనుక్కుందామండి, మనమే దాని వెనక పరిగెత్తాలట. అది మనకి అందకుండా పరిగెత్తుతూ ఉంటుంది. చిన్న విషయంలో మిస్అండర్స్టాండింగ్ తెచ్చిపెడుతుంది. చిన్న చిన్న విషయాలు, సిల్లీ థింగ్స్ అని, మరి పెద్దవి కూడా కాదు. అది తెచ్చి మన గ్యాప్ని రోజు రోజుకి దూరం చేస్తూ ఉంటుంది. మనం జ్ఞానవంతులం, భక్తి పరులం, ప్రార్థనా పరులం అయితే ఏం చేయాలి? సమాధానాన్ని మనమే వెతుక్కొని పరిగెత్తుతామని మనం పట్టుకోవాలి. సమాధానము వెదకి వెంటాడుడి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎప్పుడైతే మనం సమాధానాన్ని వెతుకుతామో, పట్టుకుంటామో, సమాధానం కొరకు ప్రయత్నం చేస్తామో, సమాధానం పడతామో, మనం దేవుని బిడ్డలుగా పిలువబడతాం. అది చెప్తారా? గట్టిగా చెప్తారా? దేవునికి స్తోత్రం. దేవుడు అట్టి కృప ఈ సంఘానికి దయచేయగాక. ప్రతి సంఘంలో కూడా ఈ స్థితులు ఉన్నాయి. అన్ని సంఘాల్లో కూడా దేవుడి కృప దయచేయగాక. ఆమేన్. కొలస్సీ 1:18 సంఘమునకు శిరస్సు దేవుడై ఉన్నాడు. ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆయన సంపూర్ణుడాయెను. అన్నిటిలో ఆధిక్యత ఆయనే. మన మధ్య ఎలా ఉన్నారు ఇప్పుడు? యేసయ్య మనకు కనబడటం లేదు, కానీ ఆయనకు ఆధిక్యతమని చెప్తుంది వాక్యం. కొలస్సీ 1:18 వాక్యం ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడే ఉండను. అంటే ఇప్పుడు ప్రభు మన మధ్య ఎలా ఉన్నారు? వాక్య రూపంలో ఉన్నారు. ఆ వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వాలి. వాక్యం పైనే మనం ఎక్కువగా ఆధారపడి జీవించాలి. వాక్యానుసారంగా నడుచుకోవాలి. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం అనగా వాక్యములకు ప్రాధాన్యతనివ్వాలి.
అలా మనం ఇచ్చి ఆ వాక్య ప్రకారం మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మన సంఘంలో దేవుడు అద్భుతంగా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. చూడండి, 4వది తప్పిపోయిన వారిని తీసుకొని రావాలి. ఎవరైనా చెదిరిపోయిన గొర్రెలు ఉంటే వాటిని తోడుకొని రావాలి. యేసయ్య ఒక ఉపమానం చెప్పారు కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 99:15 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు ఆ కాపరి వెతకటానికి వెళ్ళాడట. మరి ఇక్కడ 99 విడిచిపెడితే వాటిని తోడేళ్ళ సింహాల్లో తింటాయని భయం ఆయనకి లేదు. ఆయన కన్సర్న్ అంతా దేని మీద? తప్పిపోయిన గొర్రె పైన. కనుక తప్పిపోయిన వారిని, చెదిరిపోయిన వారిని సంఘంలోనికి మనం తీసుకొని రావాలి. అప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది. చూడండి, 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజుల యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అది మనం ఏర్పరచబడిన వంశం. మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం. మన స్వరం అందరి స్వరం లాగా లేదు, మన ఫింగర్ ప్రింట్స్ అందరి ప్రింట్స్ లాగా లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పిలిచారు, ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఉద్దేశం మనం ఎరిగి ఆయన పనిలో కొనసాగాలి. కొందరిని పాడేవారిగా, కొందరిని ప్రవచించేవారుగా, కొందరిని పరిచర్య చేసేవారుగా, కొందరిని ప్రసంగికులుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు మనం అందరం చీకటిలో ఉన్నాం. మా మటుకి మేమైతే ఒక హిందూస్గా ఉన్నాం, అన్యులుగా ఉన్నాం. యేసు ఎవరో మాకు తెలియదు. ఆ చీకటిలోని మమ్మల్ని వెలుగులోనికి నడిపించాడు. ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి. అలాగే ఇక్కడ ఉన్న మిమ్మల్ని కొంతమందిని దేవుడు అలాగే చీకటిలో ఉన్న మనల్ని, సేవ అంటే ఇష్టం లేని మనల్ని, పాడటం అంటే ఇష్టం లేని మనల్ని, ప్రార్థన చేయడం అంటే ఇష్టం లేని మనల్ని ఆయనే తన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఎవరు? ప్రత్యేక జనాంగం, యాజక వంశం, రాజులం, రాణులం, ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మనం దేవుని సొత్తై ఉన్నాం. మన దేహములు దేవుని ఆలయాలు. ఇది మనందరం కూడి ఆరాధించేస్తాం. ఇది దేవుని మందిరం. కానీ మనందరిలో ఒక దేవాలయం ఉంది. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో దేవుడు నివసించాలి. ఈ దేవాలయంలో ఆయన ఉండాలి అంటే మన దేహాలను మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆయనకు ఆలయంగా మన యొక్క దేహాన్ని మార్చాలి. దేహము దేవుడి చెను నీకు, దేవుని మహిమ కొరకేగా. దేహమునందు దేవుని ఆత్మ దివ్యముగా నివసించునుగా. దేహమునందు దేవుని ఆత్మ దివ్యముగా నివసించునుగా. తనువును నంది తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. రాజ్యము కొరకై రంకెలు వేసి రాజులు పదవులు కోల్పోయి, రాజ్యపు కాంక్షల చేతను మృతులై రాజకు యేసుని విడచిరిగా. రాజ్యపు కాంక్షల చేతను మృతులై రాజకు యేసుని విడచిరిగా. తనువును నమ్మి తండ్రిని మరచి దినదినమును జీవించెదవా. ఈ దేహం దేవుడు మనకిచ్చాడు ఆయన మహిమ కొరకు. మన పెదవులు ఆయన స్తుతించడానికి, మన కన్నులు ఆయన చూడటానికి, మన చేతులు ఆయన పాదపీఠం ఎదుట జోడించడానికి, మన పాదాలు ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడటానికి ఈ దేహాలతో దేవుని మహిమపరచాలి. ఈ దేహమును అందుకు దేవుడు మనకిచ్చాడు. ఆయన
కీర్తనకారుడు ఏదో కీర్తన అంటున్నాడు 5వ వచనంలో, ఆయన కంటే కొంచెం తక్కువ వారిగా మనల్ని చేశాడట. చూడండి, దేవునికి ఎంత ప్రేమ ఉందో మానవులపై. దేవదూతలు కోట్ల కొలది పరలోకంలో ఉన్న వారికి ఇవ్వని ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. మనల్ని ఆయన కంటే కొంచెం తక్కువ వారిగా చేసి ఆయన పరలోకమును ఏరుతూ ఉంటే మనల్ని భూమిని ఏలమని పంపాడు. ఆయన చేతి పనులపైన మనకు అధికారం ఇచ్చాడు. మహిమ ప్రభావములతో ఆయన మనల్ని ధరింపచేశాడు. మన మహిమతో ప్రభావంతో నింపబడి ఉన్నాం. మన నోటి నుండి వచ్చే మాటలు దేవుడు స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు, స్వస్థతలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, ఆదరణను కలిగిస్తాడు, హృదయాలను మారుస్తాడు, జీవితాలను మారుస్తాడు. అటువంటి మహిమ అందరిలో పెట్టాడు దేవుడు. కొందరు గ్రహిస్తున్నారు, కొందరు గ్రహించలేకపోతున్నారు. దేవుడి మట్టి శరీరాల్లో తన మహిమను నింపాడు. కనుక ఈ దేహాలతో మనం ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. సంఘం ప్రార్థించే సంఘంగా ఉండాలి. సంఘం క్రీస్తును సువార్తను ప్రకటించాలి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కాబట్టి మాసిదోనియలోని అఖాయలోని విశ్వాసులందరికీ మాదిరి అయింది. ఎందుకనగా మీ యుద్ధుని ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. చూసారా, మ్రోగిందట దేవుని వాక్యం. అలా వ్యాప్తి చెందుకుంటూ అదర్ కంట్రీస్కి, అదర్ సిటీస్కి వెళ్ళిపోయిందట. దేవుని వాక్యం ప్రకటించబడాలి. దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు అనేకులు ప్రభు యొద్దకు రావడానికి వీలవుతుంది. అలాగే సంఘము క్రమము కలిగి ఉండాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం 40వ వచనం. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడిని గాని సమస్తమును మర్యాదగాను సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరుగనివ్వుడి. సంఘముగా అనేక కుటుంబముల కలయికే సంఘం. సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు సమస్తం క్రమముగా మర్యాదగా, ఆరాధన క్రమము, పాటల క్రమము, వాక్య క్రమం అన్ని క్రమంగా జరిగించినప్పుడు దేవుని సన్నిధి అక్కడికి దిగి వస్తుంది. అక్రమము చేయి వాళ్ళారా నా యొద్ద నుండి తొలగి పొండి అన్నాడు. ప్రభువు కూడా ఈ లోకమును సృష్టి చేసినప్పుడు క్రమంగా చేశాడు. ఆయన ఒక్క మాటతో ఒకే దినాన్ని అన్నీ చేయొచ్చు, అలా చేయలేదు. ఒక్కొక్క దినం చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు? మనకి క్రమమును నేర్పడానికి. 40 సంవత్సరాలు మన్నాని ఆయన ఒకే దినం కురిపించవచ్చు. వారానికి ఒకసారి శనివారం కురిపించి ఆదివారానికి ఆపేసి ఏ దినం ఆ దినం కురిపించాడు. ఎందుకు? మనకు క్రమమును నేర్పడానికి, ఆయన కొరకు ఎదురు చూడటానికి. ఆయనకి క్రమం ఎంతో ఇష్టం. సంఘంలో క్రమం ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘంలో ప్రార్థన ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘంలో ఐక్యత ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘంలో వాక్యము విరివిగా పంచబడినప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. సంఘంలో క్రమం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మకి అక్కడ స్థానం ఉంటుంది. ఆఖరిగా ఇంకొక మాట చూద్దాం. సంఘము జీవము కలిగి ఉండాలి. కొన్ని సంఘాలు జీవమైన సంఘాలుగా ఉంటాయి కదండి. మనం అట్లా ఎంత అవగానే తెలిసిపోతూ ఉంటుంది. ఆ సంఘంలో జీవం ఉందా, ఉద్యోగం ఉందా, నిర్జీవం ఉందా. ఇప్పుడు అమెరికా దేశంలో సాధారణ సంఘాలు వచ్చాయి. మరి ఇక్కడ వచ్చేయలేదు నాకు తెలియదు. నేను వెళ్ళి చూశాను కూడా చర్చెస్. యాంటీ క్రైస్ట్ సంఘం, బ్లాక్ డ్రెస్లు వేసుకుని అందరు వెళ్ళి ఆరాధన చేస్తారు. సిలువని క్రిందకు పెడతారు. వాళ్ళ సిలువ పై భాగం కింద నుండి, కింద భాగం పైన. భయంకరం. సాతాను ఎక్కడ ఉంటాడో అక్కడ క్రమం ఉండదు. కనుక సంఘములో జీవం ఉండదు. జీవం కలిగిన సంఘంగా ఉండాలి. చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేను అలక్ష్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమున
సత్యమునకు స్తంభము. సత్యము, ఆ సంఘములో సత్యం అనగా దేవుని వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 అన్నాడు, సత్యం అనగా ఏమిటంటే ఆయన వాక్యమే సత్యం. సత్యమునకు ఒక స్తంభము ఆ యొక్క షెల్టర్కి ఆధారం. ఆ స్తంభం పైనే ఆ యొక్క పైన స్లాబ్ నిలబడి ఉంటుంది. అలాగా సంఘములో వాక్యము, సత్యవాక్యము చక్కగా ప్రకటించబడినప్పుడు ఆ వాక్యమే ఆ సంఘములకు ఆధారం. ఆ వాక్యమే మనల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. కనుక జీవం గల సంఘంగా మన సంఘాలని మనం ఉంచుకోవాలి. సత్యానికి స్తంభాలుగా సంఘం వాక్యం పైన ఆధారపడాలి. సంఘం ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. చూడండి, మొదటి తెస్సలోనికైకి రాసిన మొదటి పత్రిక 4:15. ఆ మీదిట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కడబూరం మ్రోగిన వెంటనే కనురెప్ప పాటున మనం మార్పు చెందుతాం. బూర మోగుతుంది, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో ప్రభువు దిగి వచ్చిన. ఎవరైతే వాక్యం, ప్రార్థన, ఐక్యత, వాక్యం స్తంభంగా మందిరంలో ఉంటుందో, ఆధారంగా వాక్య ఆధారంగా నడుచుకుంటారో వారు ఎత్తబడే గుంపులో ఉంటారు. ఆ కడబూరం మ్రోగిన వెంటనే కనురెప్ప పాటులోనే మనం మార్పు చెందుతాం. మనకు రెక్కలు ఇవ్వబడతాయి, ఆకాశానికి ఎగిరిపోతాం. అటువంటి సంఘంగా మన సంఘం, తెలుగు సంఘం, సిడ్నీ ఆఫ్ తెలుగు సంఘం, తెలుగు చర్చ్ ఆఫ్ సిడ్నీ అలా ఎదగాలని, రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఈ సంఘం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హ్యాపీ సండే టు యూ ఆల్. మరి ఆహ్వానించి ఆధిక్యతనిచ్చి ఇది దేవుని వాక్యాన్ని అందించడానికి ఈ తెలుగు సంఘ పెద్దల కమిటీ వారు నాకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయాన్ని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. Thank you, Auntie. Thank you so much. Please clap to the Auntie for the message. Thank you, Auntie, for మేము చర్చ్ ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అని మాకు మంచి సందేశం ఇచ్చారు. So the next part is the kids. I think the tithes. So please, we'll be collecting the tithes, and tithes collecting చేసేటప్పుడు kids will have a special song, and so the sisters Bruni and Anita will be coming in guiding the kids for the song. So meanwhile the tithes will be collected. Please be ready for with your tithes. Thank you. Come on, kids. Please everyone clap and join with us.
Well done, kids. Thank you so much for your wonderful song. Files, so kids are always the blessing, Andy. So we love kids, and I love kids too. So the next is like some announcements for the church. So we have a lot of things to pray for the church and the church family. For all the new family members who are joining here, just to encourage them, welcoming them, and also the people who are in a sick day, please share your members so that we can pray for the families, and also for the job opportunities for the members of the church, and also the choir team, music team, newcomers, Sunday school, youth ministry, the list goes on. But daily prayers, Lord, just pray for the church, for the permanent place, and also the permanent pastor. But still we are blessed with so many good pastors. So many are coming. So every Friday, last Friday, healing prayers and Jarutai, healing and monthly evening prayers. So miracle prayers. So each Sari. Last Friday of the month is 25th 10th. Roju auntie message istaru. So please join us on the Friday, and we'll share the address where it will be. So Dan Gurinchi. So I always believe that there is no coincidence or any accidental things happen in life. So I always believe that it's the will of God. Everything happens in the will of God. So we believe that every time God's will is there in us, in our life. So definitely we are here today, it is the will of God. So thank God and praise God for it. And finally, so we have as usual guest pastors there. So just touch up your faces. We have a group photo at the end. So before that closing, just I would like to call Auntie to do the closing prayer and benediction, but also prayer for the tithes as well. Thank you. దయచేసి అందరూ లేచి నిలబడదాం. కోరస్ పాడుకొని మనం ప్రార్థన చేస్తాం. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day that the Lord has made. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఈ పరిశుద్ధ దినములో, పునరుద్ధాన దినములో మేమందరము ఒక్క కుటుంబముగా చేరి, ఒక్క షెల్టర్ కింద చేరి నిన్ను పాడి స్తుతించి గణపరచాము. నీ స్వరమును విన్నాము. చిన్న బిడ్డలు సైతము నేను ఆరాధించి స్తుతించాను. ఇదిగో ప్రభా, నీ పాదపీఠం ఎదుట మా సమస్త శ్రమలు, దుఃఖం, బాధ, వేదన, కొరత, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, అనైక్యతలు, ఆర్థిక ఇబ్బందులు ఏమున్నా అవన్నీ నీ పాదపీఠం ఎదుట పెట్టి వెళ్ళుచున్నాం. తిరిగి ప్రభా, ఈ వారమంతయు నీ రెక్కల క్రింద నీ బిడ్డలను కాచి కాపాడండి. వారి ప్రయాణములలో, వారి ఉద్యోగములలో, వారి కాలేజెస్లో, వారి స్కూల్స్లో, గృహములో ఉన్న స్త్రీలను, అలాగే వృత్తులైన స్త్రీలతో మీరు ఉండి నడిపించండి. ఈ వారమంతా నీ సన్నిధిని నీ బిడ్డలతో ఉంచి తిరిగి క్షేమంగా మరలా మేమందరము కలిసి నీ పరిశుద్ధ దినమున నిన్ను స్తుతించి ఆరాధించడానికి మమ్మల్ని తోడుకొని రండి. శుక్రవారం సాయంకాలం 4 మీరు ఉండండి. నీ సన్నిధిని మా మధ్యకు దించండి. నాయన, నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారి స్థితులలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి సంఘమును నానాటికి అభివృద్ధి పరచి సరిహద్దులను విశాలపరిచి, మరి ఆది కాలంలో, అపోస్తల కాలంలో ప్రతి దినము ప్రజలు చేర్చబడినట్లుగా ఈ సంఘంలో సిడ్నీలో ఉన్న తెలుగు వారందరూ కూడా చేర్చబడటానికి ఈల వేసి మీరే తోడుకొని రమ్మని వేడుకొనుచున్నాం.
మంచి స్థలమును, పర్మనెంట్ ప్లేస్ను నీ బిడ్డలకు అనుగ్రహించండి. అందరూ కలిసి నిన్ను ఆరాధించినట్లుగా సరిహద్దులను విశాలపరచండి. ఎక్కడెక్కడ ఉన్న నీ బిడ్డలందరినీ కూడా మీరు ఆకర్షించి నడిపించండి. ఘనముగా, మహిమకరముగా, దీవెనకరముగా నీ రాకడకి ఎత్తబడే సంఘముగా ఈ సంఘమును మీరు సిద్ధపరిచి మహిమను పొందమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలో పడకుండా కీడు నుండి తప్పించుము. రాజ్యం, బలం, మహిమ, శక్తి, ప్రభావము సమస్తము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన బిడ్డలకును, అలాగే తెలుగు చర్చి ఆఫ్ సిడ్నీ సంఘ బిడ్డలందరికీ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబమునకు, ఈ భూలోకములను సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించి కాపాడును గాక, ఆమేన్. Thank you all. So we'll have a quick